Hello everyone, welcome back to our channel. Let's make ప్రాన్స్ ఫ్రై ఇన్ డిఫరెంట్ స్టైల్ అండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా రైస్లోకి అండ్ స్టార్టర్ కింద కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుందండి. మా పిల్లలైతే ఇక్కడ అటలతో చాలా ఇష్టంగా తినేశారు. సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీరా ఆర్ సాజీరా యాడ్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ ఫ్రాన్స్ని మొత్తం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ చిన్న ఫ్రాన్స్ తీసుకుంటే ఈ రెసిపీకి బాగుంటుందండి. ఇక్కడ మనం పెద్ద ఫ్రాన్స్ బై మిస్టేక్ వాడేసాము, కానీ చిన్న ఫ్రాన్స్ తీసుకొని ట్రై చేయండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఇది ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై అవనివ్వాలండి. సో ఇంకా కలపద్దు, అట్లా వేసిన తర్వాత ప్రాన్స్ ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఇలా సెల్ఫ్గా అదే బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ మొత్తం అదే డ్రై చూసారు కదా, అలా ఉడకగా మొత్తం వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు 2-3 నిమిషాలు ఇట్లానే మొత్తం కలుపుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ని స్లైస్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అండ్ ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, ఎక్కువైతే అస్సలు బాగోదు. అండ్ ఇప్పుడు ఇందులోకి జీరా పౌడర్, ధనియాల పౌడర్, కారం అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ వాష్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు అండ్ పసుపుతో వాష్ చేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా మిగిలిన రెసిపీ అంతా కుక్ చేసేసుకుంటున్నాము. ఇది ఇలా చాలా వరకు అయితే కుక్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై అవుతా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఫ్రై అయిపోయింది. పక్కన తీసేసుకొని సర్వ్ చేసుకొని పెట్టుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ అటలతో పిల్లలు చాలా ఇష్టంగా తినేశారు. రైస్లోకి చాలా కొంచెమే మిగిలి ఉండేది. సో డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ట్రై చేస్తే కమెంట్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది మా వీడియోస్ అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మమ్మల్ని మోటివేట్ చేయండి. అంతేనండి వాళ్ళకి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.